చూద్దామా? సెమిస్టర్ 3 వాళ్ళకి యూనిట్ 5లో వచ్చేసి మనకి అంటే కొంతమందికి కొన్ని యూనివర్సిటీస్‌కి ఒక్కొక్క విధంగా ఇస్తున్నాడు. పరిపత్రు, జ్ఞాపను, నమూనా అడుగుతాడు కొన్ని యూనివర్సిటీస్‌కి. అయితే ఇప్పుడు నన్నయ్య యూనివర్సిటీకి అయితే చేంజ్ చేశాడు లాస్ట్ ఇయర్ నుంచి. అంటే లాస్ట్ సెమిస్టర్‌లో కూడా సెమిస్టర్ 3 రాసిన వాళ్ళకి ఆ ప్లేస్‌లో మనకి రాష్ట్ర భాష, రాజభాష, సంపర్క భాష అనే దాని రిలేటెడ్ క్వెషన్ అనేది అడగడం జరుగుతుంది. ఎలా అంటే राष्ट्र भाषा और राज्य भाषा के अंतर क्या है और संपर्क भाषा के बारे में ये सब क्वेश्चंस वे पूछते हैं అలా మనకి సెక్షన్ ఏలో మనకి ఫస్ట్ 8 క్వశ్చన్స్ ఇస్తారు కదా, అందులో మనం 5 అటెంప్ట్ చేయాలి, మీకు బాగా తెలుసు. సో ఆ 5లో ఆ ఇచ్చే 8 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఈ రాష్ట్ర భాష, రాజభాష, సంపర్క భాష గురించి ఉంటుందన్నమాట. సో ఈరోజు మనం దాని గురించి ఆ డిఫరెన్స్ ఏంటి, రాజభాషకి రాష్ట్ర భాషకి సంపర్క భాష అంటే ఏంటనేది సింపుల్గా మీకు ఒక సైడ్ నేను ఒక మ్యాటర్ అనేది ప్రిపేర్ చేశాను, అది రాస్తే సరిపోతుంది మీరు 5 మార్క్స్కే కనుక. ఓకే, డిఫరెన్స్ అడిగినప్పుడు మీకు గుర్తున్న పాయింట్స్ రాష్ట్ర భాష నుంచి సైడ్ హెడ్డింగ్ పెట్టి ఆ కొన్ని పాయింట్స్ రాస్తారు, తర్వాత రాజభాష గురించి కొన్ని పాయింట్స్ రాస్తారు, సరిపోతుంది. అక్కడ మీకు ఈజీగా చక్కగా మీరు 5 మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇది మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నోట్స్ కూడా మీకు నేను లింక్ ఇచ్చేస్తాను, దాన్ని మీరు జిరాక్స్ తీయించుకున్నా సరే లేదా నోట్స్ రాసుకున్నా సరే. ఓకే, సో అయితే ఇప్పుడు ఫస్ట్ మనం రాష్ట్ర భాష గురించి తెలుసుకుందాం. మన అందరికీ తెలుసు రాష్ట్ర భాష అని. అయితే రాష్ట్ర భాషకి రాజభాషకి డిఫరెన్స్ ఏంటనేది తెలియదు, ఇప్పుడు అది తెలుసుకుందాం అనమాట. సో చూడండి, రాష్ట్ర భాష వచ్చి హిందీ భాష का इतिहास लगभग 1000 वर्ष पुराना है. సో ఇది మనకి ఈ హిందీ లాంగ్వేజ్ యొక్క హిస్టరీ అనేది 1000 మీన్స్ लगभग 1000 ఒక 1000 वर्ष पुराना ओल्ड ఒక 1000 ఇయర్స్ ఓల్డ్ హిస్టరీ ఉందన్నమాట దీనికి. యహ కరీబ్ 11वीं शताब्दी से అంటే 11th మనకి శతాబ్దంలో నుంచే రాష్ట్ర భాషకే రూపమే ప్రతిష్ఠిత రహి హై. అది రాష్ట్ర భాష అని ఎప్పటి నుంచో ఉంది. ఓకే, అదేం కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చింది అయితే కాదు. హిందీ రాష్ట్ర ఎక్కువగా మనకి హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక మన దేశంలో హిందీ రాష్ట్ర భాష అని కమ్యూనికేషన్కి బాగా యూజ్ అవుతుందని చెప్పి ఎప్పటి నుంచో దాన్ని రాష్ట్ర భాషగా అన్నారు. उस समय राजकीय कार्य అంటే పొలిటికల్ వర్క్స్ అన్నీ కూడా సంస్కృత్, ఫారసీ, అంగ్రేజీ మే హోతే రహే హో. అండ్ మీన్స్ సంస్కృత్ అంటే సాంస్క్రిట్లో, ఈ పొలిటికల్ వర్క్స్ అన్నీ కూడా సాంస్క్రిట్లో, అలాగే ఫారసీ అంటే పర్షియన్ అనమాట, పర్షియన్ అరబిక్ సంబంధించి పర్షియన్ లాంగ్వేజ్ అనమాట, అంగ్రేజీ ఇంగ్లీష్. ఈ 3 లాంగ్వేజెస్లో మనకి ఈ సంపూర్ణ రాష్ట్రమే ఆపసి సంపర్క సంవాద్ విచార వినిమయ అంటే కమ్యూనికేషన్ అంతా కూడా ఏ హిందీ హీ మాధ్యం రహీ హై. దానికి అన్నిటికీ ఎక్కువగా యూజ్ చేసేది హిందీ. నార్మల్గా కమ్యూనికేషన్ కోసం హిందీ అనేది ఎక్కువ యూజ్ చేసేవారు మన రాష్ట్రంలో. అయితే ఈ పొలిటికల్ వర్క్స్ కోసం మాత్రం ఈ 3 లాంగ్వేజెస్ని యూజ్ చేసేవారు. ఏంటది? సంస్కృతము, అలాగే ఫారసీ పర్షియన్ లాంగ్వేజ్, అలాగే మనకి ఇంగ్లీష్ అనేది యూజ్ చేస్తూ ఉండేవారు. అక్కడెక్కడ కూడా హిందీ అనేది టచ్ చేయలేదు. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలంటే రాష్ట్ర భాష అనేది కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రం యూజ్ చేసేవారు. హర్ జగహ్ హిందీ హీ జనతాకే విచార వినిమయక సాధన్ రహి. కానీ అన్ని ప్లేసెస్లో కూడా ఎక్కువగా హిందీతోనే కమ్యూనికేట్ అవుతూ వచ్చేవారనమాట. సో కమింగ్ టు ద నెక్స్ట్ पैराग्राफ వస్తే మహాత్మా గాంధీ చేసే మహాపురుషోంనే महात्मा गांधी लीडर्स కొంతమంది కలిసి రాష్ట్ర భాష హిందీకే మాధ్యం సే హీ సంపూర్ణ రాష్ట్ర సే సంపర్క్ కియా. ఓవరాల్గా ఈ రాష్ట్రంలో అంతా కూడా తిరిగి ఎక్కువగా కమ్యూనికేట్ అయ్యారనమాట. హిందీలో కమ్యూనికేట్ అయ్యేసరికి అందరి దగ్గర నుంచి ఆన్సర్ బాగుంది, సో కమ్యూనికేట్ అవడానికి హిందీ అనేది చాలా బాగుంది అనే దాన్ని డిసైడ్ చేశారు. और सफलता भी प्राप्त की, అందులో సక్సెస్ కూడా పొందారనమాట. इसी के कारण हिंदी को राजभाषा का दर्जा देने का निर्णय किया था. అప్పటి నుంచి కూడా మన ఈ మహాత్మా గాంధీ డిసైడ్ చేసుకున్నారు, లీడర్స్ అందరూ కలిసి డిసైడ్ చేశారు ఏంటంటే మనకి హిందీని రాజభాషగా మార్చుదామనే ఒక డెసిషన్కి వచ్చారనమాట. जैसे भाषा का विस्तार क्षेत्र बढ़ता जाता है वो भाषा उतने ही अलग अलग रूप में विकसित होना शुरू हो जाती है. అప్పటి నుంచి ఇంకా ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో ఈ హిందీ అనేది డెవలప్మెంట్ అవ్వడం ఇంకా బాగా జరిగింది. యహీ హిందీ భాషకే సాత్ హువా. అలాగే ఏ లాంగ్వేజ్ అయినా అలాగే డెవలప్ అవుతుంది, బాగా కమ్యూనికేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. సో అలాగే హిందీ కూడా డెవలప్ అయింది. क्योंकि यह भाषा पहले केवल बोलचाल की भाषा में ही सीमित थी. అంటే ఎంతవరకు కేవలం బోల్చాల్ భాష అంటే కేవలం మనం కమ్యూనికేట్ అయ్యేంత వరకు మాత్రమే అది ఉండేది హిందీ. సో उसके बाद దాని తర్వాత वह साहित्यिक भाषा के क्षेत्र में इसका विकास हुआ. సాహిత్యక అంటే నార్మల్గా మనకి లిటరేచర్లో కూడా దీని డెవలప్మెంట్ అనేది బాగా జరిగిందనమాట.
फिर समाचार पत्रों में समाचार पत्र అంటే న్యూస్ పేపర్స్ అన్నమాట న్యూస్ పేపర్స్ కూడా హిందీలో వచ్చేవన్నమాట పత్రకారిత హిందీ కా వికాస్ హువా ఈ న్యూస్ పేపర్స్ ఒక డెవలప్మెంట్ న్యూస్ పేపర్స్ లో కూడా హిందీలో రావడం అనేది జరిగి ఈ హిందీ అనేది డెవలప్ అయ్యిందన్నమాట బాగా ఓకే అతः अपने लगातार विकास के कारण स्वतंत्रता के बाद ఇంత బాగా డెవలప్ అవడం వలన ఆఫ్టర్ ఇండిపెండెన్స్ హిందీ భారత్ కి రాజభాష ఘోషిత్ కి గయి అప్పుడు హిందీని రాజ్యభాషగా అనౌన్స్ చేయడం జరిగిందనమాట అంటే ఇప్పుడు దాకా నేను చెప్పింది అంతా కూడా రాష్ట్ర భాష గురించి రాష్ట్ర భాష అనేది ఎన్ని సంవత్సరాల నుంచో మనకి ముందు నుంచే ఉంది అయితే దాన్ని తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ఆ పొలిటికల్ వర్క్స్ లో యూజ్ చేసేటటువంటి లాంగ్వేజ్ ఇప్పుడు దాకా యూజ్ చేసే 3 లాంగ్వేజెస్ కాకుండా హిందీని మెయిన్ లాంగ్వేజ్ గా యూజ్ చేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసి అనౌన్స్ చేశారు కనుక అప్పుడు అది రాజభాషగా మారింది ఇప్పుడు అర్థమైంది డిఫరెన్స్ వాట్ ఇస్ ద రాష్ట్ర భాష వాట్ ఇస్ ద రాజ్య భాష ఓకే सो दिस इज राष्ट्रभाषा नाउ कमिंग टू द राजभाषा सो राजभाषा के बारे में भी एक साइड आप लिखना है इधर देखिए स्वतंत्रता के बाद हिंदी भारत की राजभाषा घोषित की गई सो स्वतंत्र आफ्टर इंडिपेंडेंस मन हिंदी అనేది రాజభాషగా అనౌన్స్ చేశారు घोषित करना माने అనౌన్స్ करना సో తదా उसका प्रयोग कार्यालयों में होने लगा సో అప్పటి నుంచి దాన్ని అక్కడ మనం యూజ్ చేయడం అనేది కార్యాలయం ఆఫీసెస్ లో స్టార్ట్ చేశారన్నమాట एक राजभाषा का रूप विकसित हो गया అది ఆ రాజభాషగా డెవలప్ అయింది राजभाषा भाषा के उस रूप को कहा जाता है जो राज काज में प्रयुक्त की जाती है రాజ్ కాజ్ మే అంటే ఇక్కడ మనకి పొలిటికల్ వర్క్స్ లో యూజ్ చేసేటటువంటి లాంగ్వేజ్ గనుక దాన్ని రాజభాషగా गुर्तिंचाరు स्वतंत्रता के बाद राजभाषा आयोग द्वारा यह निर्णय लिया गया कि हिंदी को भारत की राजभाषा बनाया जाए సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దీన్ని రాజభాషగా అనౌన్స్ చేయాలి దీన్ని ఇవ్వాలి అని చెప్పారు తర్వాత इस निर्णय के बाद ही संविधान ने उसे राजभाषा घोषित किया है ఆ తర్వాత మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో దీన్ని రాజభాషగా అనౌన్స్ చేయడం జరిగిందన్నమాట ఓకే సో నెక్స్ట్ ప్రాదేశిక్ ప్రశాసన్ మే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ మధ్య ప్రదేశ్ హర్యానా రాజస్థాన్ అంటే మన ప్రాంతీయ ప్రదేశాలైనటువంటి ఇవన్నిటిలో కూడా ఛత్తీస్గఢ్ బిహార్ జార్ఖండ్ రాజభాష హిందీ కా ప్రయోగ్ కర్ రహే హై ఎక్కువగా ఇక్కడ హిందీ అనేది యూజ్ చేస్తూ ఉంటారన్నమాట साथ ही दिल्ली में भी इसका प्रयोग हो रहा है ఢిల్లీలో కూడా హిందీయే ఎక్కువగా కమ్యూనికేషన్ లాంగ్వేజ్ గా ఉంది और केंद्रीय सरकार भी अपने अनेक कार्यों में इनके प्रयोग को बढ़ावा दे रहे हैं సో మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్కువగా అన్నీ కూడా హిందీలోనే వీళ్ళు కమ్యూనికేట్ అవ్వడం అనేది లెటర్స్ కానీ అన్నీ కూడా హిందీలోనే ఉండేలాగా చూసుకున్నారు అలాగే స్పీచెస్ కూడా హిందీలోనే ఉంటాయి అన్నమాట సో రాజభాషा हिंदी की विशेषताएं स्पेशलिटीज ఏంటి అంటే इस भाषा को समझना और सीखना आसान है ఈ లాంగ్వేజ్ ని అర్థం చేసుకోవడం అలాగే నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అది హిందీ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం अन्य भाषाओं के शब्द हिंदी भाषा में भी समाहित है సో రిమైనింగ్ లాంగ్వేజెస్ లో వర్డ్స్ కూడా ఇందులో కొంచెం కలుస్తూ ఉంటాయి తర్వాత इस भाषा को अल्प काल में भी इस लिखना पढ़ना सीखा जा सकता है చాలా షార్ట్ పీరియడ్ లో షార్ట్ టైం లో మనం ఈ లాంగ్వేజ్ ని నేర్చుకోగలుగుతాం అన్నమాట इस भाषा को जैसे लिखा जाता है वैसे ही पढ़ा जाता है సో ఎలా అయితే రాస్తామో అలాగే చదువుతాం దీన్ని ఓకే అది దీని స్పెషాలిటీ यही इसकी मुख्य विशेषता है అదే దీని మెయిన్ స్పెషాలిటీ అని సో 1949 में కాఫీ విచార్ విమర్శకే బాగా ఆలోచించిన తర్వాత 1947 లో మనకి ఇండిపెండెన్స్ వస్తే 1949 లో దీని 14th సెప్టెంబర్ మనం మొన్న హిందీ డే సెలబ్రేట్ చేసుకుంటాం చూసారా సెప్టెంబర్ 14 అని సో 14 सितंबर 1949 को हिंदी को राजभाषा का दर्जा प्रदान किया गया है సో ఆ రోజు హిందీని రాజభాషగా అనౌన్స్ చేయడం అనేది జరిగిందనమాట ఓకే సో అందుకే ఆ రోజు మనం సెప్టెంబర్ 14th మనం हिंदी भाषा అనేది హిందీ భాషా దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకున్నాం సో उसके बाद 26 जनवरी 1950 को हमारे देश का संविधान बना ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ లో దాన్ని చేశారు అనౌన్స్ చేశారు इसलिए हर साल एवरी ईयर కూడా 14 सितंबर को हिंदी दिवस के रूप में मनाया जाता है ओके సో మీకు ఈ రాజభాష రాష్ట్ర భాష ఏంటనేది అర్థమయ్యే ఉంటుంది ఈ రెండింటికి డిఫరెన్సెస్ కూడా మీకు తెలిసినాయి సో ఇప్పుడు సంపర్క భాష ఏంటనేది చెప్తాను మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయండి 3 క్వశ్చన్స్ లో ఏదో ఒకటి కంపల్సరీగా మీకు ఎగ్జామ్ లో ఖచ్చితంగా వస్తుంది 5 మార్క్స్ కోసం ఓకే సో సంపర్క భాష సంపర్క అంటే ఏం లేదండి కమ్యూనికేషన్ అంతే కమ్యూనికేషన్ లాంగ్వేజ్ రూపంలో
చెప్తున్నాం. సంపర్క భాష యా జన భాష అంటే దాన్ని జన భాష అని కూడా అంటారు. నార్మల్ పీపుల్ మామూలుగా మాట్లాడుకునేటటువంటి బోల్చాల్ భాష అన్నమాట. సో అది సంపర్క భాష. వహ భాష హోతీ హై జో కిसी क्षेत्र అంటే ఏదైనా ఒక ప్లేస్ లో ప్రదేశ్ అన్న అంతే. या देश के ऐसे लोगों के बीच పారస్పరిక విచార వినిమయ్ సో పీపుల్ మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ అన్నమాట. సో ఓకే మాధ్యం కా కామ్ కరే జో అంటే ఏదైతే మీడియంగా ఏ లాంగ్వేజ్ ఎక్కువగా ఉంటుంది అనేది. సో జో ఏక్ దూసరేకి భాష నహీ జాన్తే ఒకరు ఇప్పుడు సపోజ్ మనకి తమిళ్ తెలియకపోవచ్చు, వాళ్ళకి తెలుగు రాకపోవచ్చు, బట్ మనం ఏం చేస్తాము, సో తమిళియన్స్ ఆల్సో దే నో హిందీ వెరీ వెల్, దే ఆల్సో విల్ రైట్ హిందీ ఎగ్జామ్స్ అండ్ తెలుగు వాళ్ళు ఆల్సో అంటే మనం కూడా హిందీ ఎగ్జామ్స్ రాస్తాం. సో వాళ్ళు మనము కమ్యూనికేట్ అవ్వగలిగిన లాంగ్వేజెస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీ అండి. సో అలా ఎవరైతే అన్నోన్ లాంగ్వేజెస్ మధ్య డిఫరెంట్ పీపుల్ మధ్య వచ్చేటటువంటి కమ్యూనికేషన్ అనేది ఏ లాంగ్వేజ్లో ఎక్కువగా అవుతుందో దాన్ని అనమాట. जानते दूसरे शब्दों में विभिन्न भाषा भाषी वर्गों के बीच संप्रेषण के लिए संप्रेषण అంటే కమ్యూనికేషన్ అన్నమాట. సో విభిన్న భాషా భాషీ టూ డిఫరెంట్ లాంగ్వేజెస్ చెప్పాను కదా, టూ డిఫరెంట్ లాంగ్వేజెస్ वर्गों के बीच संप्रेषण అంటే కమ్యూనికేషన్ के लिए जिस भाषा का प्रयोग किया जाता है ఏ లాంగ్వేజ్ మనం యూజ్ చేస్తున్నాము वह संपर्क भाषा कहलाती है. దట్ ఈస్ ఇంగ్లీష్ అవ్వచ్చు లేదా మనం హిందీ అన్న అవ్వచ్చు, దాన్నే సంపర్క భాష అంటారు. ఓకే అంటే నార్మల్గా మనం తెలుగు మనమే మాట్లాడుకునేది కాదండి బోల్చాల్ భాష అంటే. ఇక్కడ సంపర్క భాష అంటే ఏంటంటే ఒక అన్నోన్ పర్సన్స్తో అన్నోన్ లాంగ్వేజ్ పర్సన్స్తో వేరే స్టేట్ వాళ్ళతో మనకి రాదు, ఆ లాంగ్వేజ్ రాదు, వాళ్ళకి మన లాంగ్వేజ్ రాదు, అప్పుడు మనం కమ్యూనికేట్ అయ్యేటటువంటి ఒక లాంగ్వేజ్ని తీసుకుంటాం వాళ్ళకి మనకి కూడా అర్థమయ్యేలాగా. సో ఆ లాంగ్వేజ్ని మనం ఇక్కడ సంపర్క భాష అంటాం. ఓకే सो इस प्रकार संपर्क भाषा की सामान्य परिभाषा होगी एक भाषा भाषी जिस भाषा की सामान्य माध्यम से किसी दूसरी भाषा के बोलने वालों के साथ संपर्क स्थापित कर सके. సో ఇప్పుడు నేను చెప్పిన దానికి డెఫినేషన్ ఇది ఉసే సంపర్క భాష యా జన భాష మీన్స్ లింక్ లాంగ్వేజ్ कहते हैं. దీని ఒక లింక్ లాంగ్వేజ్ అని అంటారనమాట. అంటే వాళ్ళకి మనకి కమ్యూనికేషన్ అనేది ఒక పర్టికులర్ లాంగ్వేజ్లో ఇద్దరికీ తెలిసినటువంటి లాంగ్వేజ్లో అవ్వడం అనేది సంపర్క భాష. సో సంపర్క భాషకు యహ జరూరీ నహీ కి శుద్ధ సాహిత్యక రూప్ వాली అంటే మనకి చూడండి వ్యాకరణ శుద్ధ భాష అలగ్ హోతే హై और बोलचाल की భాష అలగ్ హోతే హై. సో మనం మాట్లాడేటటువంటి భాష అంత వ్యాకరణ శుద్ధిగా ఉండాల్సిన అవసరమేం లేదండి. సాహిత్యక రూపం అని దానికి అది ఇది అని ఏమి రూల్స్ అంటే ఏమీ లేవు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నియమాలు ఏమి లేవు, ఇలా ఉండాలి అలా ఉండాలి. సో నార్మల్గా ఏదైనా సరే వాళ్ళకి అర్థమయ్యే రూపంలో మనం కమ్యూనికేట్ చేయగలిగితే చాలు. ఓకే సో साहित्यिक रूप वाली ही हो या वह व्याकरण के नियम से बंधी हो अंते. సో ఏదైతే శుద్ధ సాహిత్యక రూప వాली ही हो या यह व्याकरण के नियम से बंधी हो వ్యాకరణంతో కానీ శుద్ధ సాహిత్యక రూపంలో కానీ అది ఉండాల్సిన అవసరం లేదు. जिस भाषा के माध्यम से दो व्यक्ति ఏ లాంగ్వేజ్ ద్వారా టూ పర్సన్స్ దో రాజ్య అంటే టూ స్టేట్స్ కానీ ఆర్ కేంద్ర टू कंट्रीज गानी तथा दो देश संपर्क स्थापित कर पाते हैं कम्युनिकेट अवगलुगुतुन्नारो उस भाषा विशेष को संपर्क भाषा या साधक भाषा. సో ఆ లాంగ్వేజ్నే మనం ఈ కాంటాక్ట్ లాంగ్వేజ్ కానీ లేదా ఇంటర్లింక్ లాంగ్వేజ్ అని కానీ అంటాం అనమాట. సో దాన్ని ఓకే సో कहा जा सकता है. बाद में भाषा की सामान्य परिभाषा में नॉर्मलगा చెప్తే यह कहा जा चुका है कि भाषा मनुष्य के विचार विनिमय और భావం కి అభివ్యక్తి కా సాధన హై. జస్ట్ మన థాట్స్ కానీ మన ఫీలింగ్స్ కానీ ఎక్స్ప్రెస్ చేయడం కోసమే ఒక లాంగ్వేజ్ అనేది మనకి అవసరం. సో ఎప్పుడైతే అవతల వాళ్ళ లాంగ్వేజ్ మనకి తెలీదో అప్పుడు ఇద్దరికీ తెలిసినటువంటి లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం మాట్లాడేదే అది సంపర్క భాష. సో సంపర్క భాష కా ఆశయ జన భాష హై और सामान्य व्यक्ति जो भाषा बोलता है वह जन भाषा संपर्क भाषा है. एक नॉर्मल पीपल ఏదైతే ఒక లాంగ్వేజ్ని తన వర్డ్స్తో నార్మల్గా మాట్లాడతారు, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా జస్ట్ మనకు అర్థమయ్యే మీనింగ్స్తో మీనింగ్ఫుల్గా మనకి కమ్యూనికేట్ చేయగలుగుతారో దాన్నే మనం సంపర్క భాష అని అంటాం. ఓకే సో ఇప్పుడు మీకు రాష్ట్ర భాష, రాజ్య భాష అలాగే సంపర్క భాష ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటో తెలిసిందని నేను అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి, దాన్ని నేను ఏమైనా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. 5 మార్క్స్ కోసం థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము చదవగలం అన్న వాళ్ళు ఈ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. ఓకే బాయ్.